ఏం కథ చెప్దాం చెప్పండి, మంచి కథ ఏదన్నా ఒకటి. చిన్నపిల్లం కథ చెప్దామా? నా ఇష్టమా? సరే. ఓడింత పిల్లోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వ వాడు మాత్రమే ఉన్నారు. అమ్మ నాయనలు ఎవరు లేరు. అమ్మ నాయనలు ఎవరు లేరు. ఏం డౌట్ వచ్చిన వానికి అడిగేది ఎవరిని అడుగుతుంటారు? అవ్వని అడుగుతుంటారు. వానికి రోజు ఒక మంచి నులక మంచం ఉంటుంది కదా, మీ ఊర్లో ఉన్నాయి నులక మంచాలు? స్కూల్ నులక మంచం మీద పండుకున్నాడు. ఆ రోజు స్కూల్లో సారు చుక్కల గురించి, ఆకాశం గురించి, అలాగే భూమి గురించి ఎన్నో చెప్పినాడు. చిన్నోడు కదా, అర్థమే లేదు వానికి. ఇలా చూస్తున్నాడు. ఇట్లా చేతులు నెత్తికిన చేతులు పెట్టుకొని చూస్తున్నాడు. వానికి చిన్న డౌట్ వచ్చింది. అరే, నేను పండుకున్న నులక మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయిరా? ఈ 4 కాళ్ళలో ఒక కాలు అనుకోకుండా లేదనుకో ఏమవుతుంది? కింద పడిపోతుంది. ఇంత చిన్న మంచమే కాళ్ళు లేకపోతే, అంటే గుంజలు అంటాం కదా వాటిని, గుంజలు లేకపోతే కింద పడిపోతుంది కదా, మరి అంత పెద్ద ఆకాశం కింద పడిపోతా అని డౌట్ వచ్చింది. ఒకసారి మీద పడితే ఎట్టుంటుంది ఆకాశం ఊహించుకోండి. వెంటనే డౌట్ వచ్చి పరిగెత్తుకుని వెళ్ళిన వాళ్ళ అవ్వకాడికి. అవ్వ అంటే వాళ్ళ అవ్వ పాపం మన కోసం వంట చేస్తుంది. ఏం రా అంటే, అవ్వా అంత పెద్ద ఆకాశం పడిపోదవ్వా అన్నాడు. పడిపోదు రా. అవ్వ మన మంచానికి అయితే 4 గుంజలు ఉన్నాయి, మరి ఈ ఆకాశానికి ఆ గుంజలు ఆడ ఉన్నాయవ్వా అని అడిగినాడు. అప్పుడు అవ్వ ఏం చెప్పింటది చెప్పండి? ఏం చెప్పింటది? ఉన్నాయి రా, చూడరా ఇట్లా కనిపిస్తున్నాయి అని ఉంటది. ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళ అవ్వ చూడండి ఏం చెప్పిందో. ఓ పని చేయనా నువ్వు, రేపు పొద్దున్నే మన ఊర్లో ఒక 10-15 ఇల్లు సెలెక్ట్ చేసుకో. మనం మామూలు అన్నం లేనప్పుడు వాళ్ళ ఇంట్లో పోయి అడుక్కుంటాం కదా, వాళ్ళు కొంచెం బెదవాళ్ళం అనమాట. అట్లా నువ్వు రేపు పొద్దున పోయి ఇంటికి ఒక 10-15 ఇళ్ళకి పోయి, అమ్మ అన్నం ఆకలి అవుతుంది అని అరుసు. వాళ్ళు ఏం చేస్తారు? లోపల నుంచి చిన్నపిల్లడు కదా, ఎప్పుడులాగానే అన్నం తీసుకొచ్చి పెడదామని వస్తారు కదా. వాళ్ళు అన్నం తీసుకొచ్చి పెట్టేటప్పుడు, అమ్మ నా బూతులు తిట్టు, నీకు బుద్ధే లేదా? ఎంతసేపు అడగబట్టి అన్నం పెట్టమంటే పెట్టవా? రాత్రి పాసిపోయి అన్నం పెడతావా? ఇప్పుడు నాకు వంట చేసి పెట్టు, వేడి అన్నం పెట్టు అని గట్టిగా అరుసు వాళ్ళని ఫస్ట్ అన్నం అడుగు. అన్నం అడిగిన తర్వాత వాళ్ళు అన్నం తీసుకొస్తారు కదా పెట్టడానికి, అప్పుడు తిట్టు వాళ్ళని అని చెప్తాడు. అవన్నీ అడుగుతాడు వాడు. అన్నం అడిగిన తర్వాత వాళ్ళు పెడితే పెంచుకునే వాళ్ళు, కానీ ఎందుకు తిట్టాలంటే తిట్టునైనా ఒకసారి తెలుస్తుంది నీకు అంటారు. ఇంకా పోతాడు ఫస్ట్ ఒక ఇంటికి పోతాడు. అమ్మ అన్నం ఆకలి అవుతుంది, అన్నం కొంచెం పెట్టాడమ్మా అంటాడు. పాపం లోపల నుంచి అవునారా వస్తున్నారా అని చెప్పి అన్నం తీసుకొస్తుంది. ఇప్పుడు వీడు మనోడు ఏం చేస్తాడు? ఇంకా తిట్టడం మొదలు పెడతాడు. ఏం ఇంతసేపుకి వస్తావా? ఎన్నిసార్లు అరసబట్టి నేను, ఎన్నిసార్లు అరసాలా? నీకు బుద్ధి లేదా? తెలియలేదా? వచ్చి అడిగినట్టే తెచ్చిపెట్టాలని తెలుదా నీకు అని అన్నాడు. వెంటనే మేమేంటారు లోపల నుంచి ఏం చెప్తుంది? పనికి మాలనోడా, అన్నం అడగడం పెట్టడమే నీకు గొప్ప, మళ్ళీ నువ్వు తిడతావా? అన్నం పెట్టలేదు పని వెళ్ళిపోయింది. రెండో ఇంటి పోయినాడు. వాళ్ళ చెప్పినా అదే కదా, అన్నం అడుగు, అన్నం అడగడానికి వాళ్ళు పెట్టడానికి వచ్చినప్పుడు తిట్టుకోవాలని అన్నాడు కదా. రెండోది ఇంటి పోయినాడు. సేమ్ అమ్మ అన్నం అంటే ఆయన కూడా పాపం పిల్లోడు చదువుతున్నాడు కదా అని చెప్పేసి మన అన్నం పెట్టడానికి వచ్చింది. మన తినడం మొదలు పెట్టాడు. రాత్రి అన్నం పెడుతున్నావు కదా నువ్వు నాకు, ఇప్పుడు వేడి చేసి పెట్టు. అన్నం అంటే అన్నమేనా? టిఫిన్ చేయవా? ఏం తెల్లన్నం పెట్టి పెడతావు, దాంట్లోకి పొప్పటం ఏం పెట్టవా? కొన్ని వడియాలు వేయించి పెట్టు అని తినడం మొదలు పెట్టాడు మళ్ళా. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్నాయమ్మా, ఒరే మా ఇంట్లోకే వేడి అన్నం పెట్టాను రా, నీకేం పెడతావు పొర పనికి మాలోడా అని తిరిగి పంపిస్తాను. అట్లా దాదాపు 10 ఇళ్ళు తిరుగుతాను నాన్న. 11వ ఇంటికి వెళ్తాడు. సేమ్ ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటది. ఇతను బయట ఉన్న పిల్లడు ఏం చేస్తాడు? అన్నంని అడుగుతాడు కదా, ఏమంటాడు? అమ్మ అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుంది అంటాడు. సేమ్ ఆ ఇంట్లో ఉన్నాయమ్మ పెద్ద అమ్మ అన్నం తీసుకొని వస్తుంటది. వీడు తిట్టడం మొదలు పెడతాడు. బుద్ధి లేదా? ఎన్నిసార్లు పిలిచాలి నిన్ను? నీకేం చెవులు వినపడవా? నేను పిలుస్తూనే ఉండాలనా? నీకు పొద్దున పిల్లడు వచ్చి అన్నం పడతాడు, అన్నం పెట్టాలని ధ్యాస కూడా లేదా నీకు అని తిడతాడు. ఆయన అలాగే అన్నం పట్టుకొని దగ్గరకు వస్తూనే ఉంటది. ఇంకా వీడు అనుకుంటాడు, ఎందుకబ్బా నేను 10 మందిని తిట్టి అందరూ ఎన్నికి వెళ్ళిపోయారు, నన్ను ఎనికి తిట్టి ఈమె మాత్రం ఎందుకు నాకు అన్నం పెట్టడానికి వస్తుందని ఇంకా ఎక్కువ తిట్టడం మొదలు పెట్టాడు. నీకు ఎవరికి వయసు వచ్చింది కానీ బుద్ధే లేదు. ఇప్పుడు నుంచి నేను ఇంటికి వస్తే కాదు, మా ఇంటికాడికి వచ్చి అన్నం పెట్టు ఆయన తిట్టడం మొదలు పెట్టాడు. అయినా సరే ఆమె మళ్ళీ దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చి ఈ పిల్లవాడిని ఆ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అన్నం పప్పు అన్ని పెడుతూ ఆమె అంటుంది, అరే చిన్నోడా నీకు ఎంత ఆకలైందిరా, ఇంత కోపం పడుతున్నావు నా మీద, నీకు అంత ఆకలైందంటే అసలుకి నీకు ఇంతసేపు ముందే రావచ్చు కదా ఆకలి అనిపించినప్పుడు, ఇంత బాధపడద్దు, ఎప్పుడన్నా నీకు కొంచెం ఆకలి అనిపించినా వెంటనే వచ్చి అడుగు నేను పెడతాను అని చెప్పింది. వెంటనే అన్నం తీసుకున్నాడు. ఆమెకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయినాడు. ఎందుకు? తిడుతుంటే కూడా ఆమె ప్రేమ చూపించింది కదా. పరిగెత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా
10 ఉన్న ఆడవాళ్ళందరూ తిట్టినారవ్వ నన్ను. నేను అమ్మ అన్నమని నన్ను వాళ్ళు అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను తిన్నాను. తిడితే వాళ్ళంతా నన్ను తిట్టి ఎన్నికి వెళ్ళిపోయినారు అన్నం పెట్టకుండా. కానీ 11 ఒక పెద్దాయమ్మ నేను తిడుతుంటే కూడా దగ్గరకు వచ్చి, అరే బాబు నీకు ఎంత ఆకలి అవుతుందిరా, ఇంత చిన్నపిల్లలకి ఇంత కడుపు కాలుతుంది నీకు కొంచెం ఆకలి అనిపించిన నా దగ్గర రా, నీకు అన్నం పెడతాను, ఇంత మంచి చెప్పిందవ్వా, ఇంత మంచాయం అసలుకి, అటువంటి మంచాయమని నేను ఎప్పుడు చూసినానవ్వా అన్నాడు. అప్పుడు చెప్పింది అవ్వ, అట్లాంటి మంచోళ్ళు ఉన్నంత కాలం ఆ ఆకాశం ఎప్పుడు కింద పడదు. ఆకాశానికి గుంజలు అంటాం కదా, ఆ గుంజలు ఇట్లాంటి మంచోళ్ళు. మనకు కూడా చుట్టుపక్కల ఎంతో మంది చెడ్డవాళ్ళని చూస్తుంటాం, కానీ మంచోళ్ళని కూడా గమనిస్తుంటాం లేదా? అటువంటి మంచోళ్ళు ఉన్నందుకే ఈ రోజు ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటారు. అవునా కదా? మరి ఈ పనులన్నీ మంచోళ్ళ వల్లనే జరిగింటాయి కదా. మనకు ఈ పనులన్నీ మంచోళ్ళ వల్ల జరిగింటాయి కదా. మీకు మధ్యాహ్నం పూట ఏం చేస్తాం? భోజనం పెడతారా? ఎవరైనా డబ్బులు కడుతున్నారా? మీరేమన్నా? గవర్నమెంట్ అంటే ఎవరు? ఒక మంచోళ్ళ సమూహమే. కొంతమంది గొప్ప వాళ్ళు ఎటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుందో పిల్లలకి అని చెప్పి ఇటువంటి చేస్తున్నారు. కొన్ని ఏళ్ల కిందట మేము బడికి రావాలంటే క్యారెల్ తెచ్చుకునే వాళ్ళం. ఈరోజు మీరంతా క్యారెల్ తెచ్చుకుంటున్నారా? మీరు ఒక గుడ్డు కొనాలంటే బయట ఎంత తెలుసా మీకు? ఎంత గుడ్డు? ఎంత? 8 రూపాయల గుడ్డు. ఈడ మధ్యాహ్నము ఫ్రీగా అందిస్తున్నామా లేదా? ఎంత వాల్యూ చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మంచోళ్ళ ఆలోచనల నుంచి. అట్లా మంచోళ్ళు ఉన్నంత కాలం ఆ ఆకాశం ఎప్పుడు కింద పడదు. ఆ మంచోళ్ళ ఆకాశానికి ఏంటివి? గుంజలు. మన కంటికి కనపడకపోవచ్చు, కానీ ఎక్కడొచ్చో ఉంటారు. వాళ్ళందరిలాగా మనం కూడా కావాలంటే మనలో కూడా మంచితనాన్ని ఏం చేయాలా? పెంచుకోవాలా.